ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் புசைக்கடை தோட்டத்து வாவியுள் செங்கசுநீர் வாய் நெகிசிந்து ஆம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எசுப்புவான் வாய் பேசும் நம்காய் எசுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கய கண்ணானை పాడు ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, గోపికలు అందర్నీ స్నానం చేయడం కోసం లేపి వస్తామన్న వారు నిద్రపోతున్న ఒక కన్నె గోపికను ఈ పాసురంలో నిద్ర లేపుతున్నారు. ఓ పరిపూర్ణమైన సౌశీల్యము కలదానా, మీ ఇంటి పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలోని ఎర్ర తామర పువ్వులు వికసించాయి, నల్ల కలువ పువ్వులు ముడుచుకొని పోతున్నాయి. మేలుకో, ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరసలతో వైరాగ్యంతో కూడిన సన్యాసులు వారి వారి దేవాలయాల్లో దేవతారాధన చేయడం కోసం బయలుదేరి వెళుతున్నారు. ఇకనైనా మేలుకో, మాకంటే ముందుగానే మేల్కొని సిద్ధమై వచ్చి మమ్మల్ని మేల్కొలుపుతావని మాట ఇచ్చావు, మరిచిపోయావా? ఓ సిగ్గులేని దానా మేలుకో, ఓ మాటలో నేర్పుగలదానా, శంకుచక్రాలను ధరించినవాడు ఆజానుబాహుడైన పుండరీకాక్షుని మహిమలను గానం చేయడం కోసం మేల్కొని రా అని ఈ పాసురం యొక్క అర్థం.